ప్రతి వ్యక్తి జీవితంలోనూ గ్రహాల ప్రభావం ఉంటుంది. గ్రహాల కారణంగా శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు రెండు ఉంటాయి. శుభ ఫలితాలు ఉన్నప్పుడు ఆనందంగా ఉంటాం. అయితే అశుభ ఫలితాలు కలిగినప్పుడు మాత్రం చాలా విచారిస్తూ ఉంటాం. అలాంటి అశుభ ఫలితాలు కలిగినప్పుడు ఏమి చేయాలి అంటే వాటిని తొలగించుకోవడానికి గణపతిని పూజించాలి. ఏ గ్రహ దోషం ఉన్నవారు గణపతిని ఎలా పూజించాలో తెలుసుకుందాం. సూర్య దోష నివారణకు ఎర్ర చందనంతో వినాయకుణ్ణి పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి. కేతు దోష నివారణకు తెల్ల జిల్లెడు పూలతోటి వినాయకుణ్ణి పూజించాలి. చంద్రదోష నివారణకు వెండి లేక పాలరాతితో తయారు చేసిన వినాయకుడిని పూజించాలి. కుజదోష నివారణకు రాగితో తయారు చేసిన వినాయకుడిని పూజిస్తే మంచి ఫలితం త్వరగా కనబడుతుంది. గురుదోష నివారణకు పసుపు, చందనం లేక బంగారంతో తయారు చేసిన వినాయకుడిని పూజించాలి. బుధదోష నివారణకు మరకత వినాయకుడిని పూజించాలి. శుక్రదోష నివారణకు స్ఫటిక వినాయకుడిని భక్తితోటి పూజించాలి. రాహుగ్రహ దోషానికి మట్టితో తయారు చేసిన వినాయకుడిని పూజించాలి. ఇంటిలో సుఖశాంతులు ఉండాలంటే స్ఫటిక వినాయకుడిని పూజించాలి. మానసికంగా ప్రశాంతత కలగాలంటే పాలరాతితో తయారు చేసిన వినాయకుడిని పూజించాలి. ఈ విధంగా ఎవరికి ఏ గ్రహ దోషం ఉందో తెలుసుకొని నివారణకు భక్తితోటి వినాయకుడిని పూజిస్తే తగిన ఫలితం ఉంటుంది.